హాష్ ఆయిల్ తయారు చేసి సప్లై చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. వారి వద్ద నుంచి ₹1,52,00,000 విలువ చేసే హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఈ విషయాన్ని తెలిపారు. హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నిందితులు గోవిందరావు, రాంబాబు ఏపీకి చెందిన వారుగా గుర్తించారు. అల్లూరు జిల్లా నుంచి హాష్ ఆయిల్ను ఆర్టీసీ బస్సులో తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. 480 కేజీల గంజాయి మరిగించి 10 లీటర్ల హాష్ ఆయిల్ తయారు చేశారని తెలిపారు పోలీసులు. నుంచి నెగిటివ్ అయి ఉన్నా కానీ వీళ్ళ యాక్టివిటీ ఏంటంటే వీళ్ళే సోర్స్ వెళ్ళి కొనుక్కొని దీన్ని పెడ్లింగ్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ జస్ట్ ట్రాన్స్పోర్టర్స్. ఎక్కడో ఒక మెయిన్ ఇన్వెస్టర్ నుండి వీళ్ళు తెప్పించి కార్లో పట్టుకున్నారని మీరు చాలా సార్లు అన్నారు. అది ఇప్పుడు సీ ద డ్రగ్ యాక్టివిటీలో బోత్ ద సైడ్స్ పర్సన్ సప్లయింగ్ is also important. A person who's taking is also important because there's a demand, there's supply. The entire chain lo ekkadaina evaraina important because we want to cut activity. So over a period of time, sustained efforts mulanga andaru people who are involved in this able to get them. Idi ente Arakku nunchi teesukochesi వీళ్ళు నాసిక్ మహారాష్ట్ర తీసుకెళ్తున్నారు. ఈ అంటే 3 స్టేట్లు కనెక్ట్ అయినాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దెన్ గో టు నాసిక్ మహారాష్ట్ర. ఈ ఇంటర్స్టేట్ గ్యాంగ్ లో ముఖ్యంగా రూపా మొయితే అని, దాని తర్వాత దేవరా చౌహాన్, ఈ 2 అక్యూజ్డ్ ఉన్నారు. ఈ 2 అక్యూజ్డ్ ఏంటంటే ఇందులో వాల్మీక్ రూపా మోతే ఇతను ఇంతకుముందు ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లో ఉన్నాడు. అతను ఉల్లిపాయలు తీసుకొని ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి మహారాష్ట్రకి వెళ్ళి అమ్మేవాడు, ఆనియన్. సో అందులో మనకు సస్టైన్ కాలేజ్ ప్రాఫిట్. సో ఈజీ మెథడ్, ఈజీ బక్, తొందరగా డబ్బు సంపాదించుకోవాలని నేర ప్రవృత్తితో ఉన్న వ్యక్తి. అందులో డ్రగ్స్ కూడా అలవాటాడు. ఉల్లిపాయలు తరలించే ప్రాసెస్ లో ఈ గాట్ అడిక్టెడ్ టు డ్రగ్స్. సో దెన్ బికాస్ ఆఫ్ ఈ గాట్ అడిక్టెడ్ టు డ్రగ్స్, ఆయన బిజినెస్ సరిగ్గా చేయలేకపోవడం మూలంగా అతని రూయిన్ అయిపోయాడు, ఫైనాన్షియల్లీ రూయిన్ అయిపోయినాడు. సో ఇంకా లాస్ట్ రిసార్ట్ గా అతను డ్రగ్ బిజినెస్ కొనే వెళ్ళడం చేయాలని చూశాడు.